సో అయితే ఆర్పి గారు కాఫీ విత్ కిల్లర్ అంటే ఇప్పటివరకు మీరు తీసిన సినిమాలో సాఫ్ట్ లవ్ స్టోరీస్ ఇలాగా, అలాంటి మీరు ఈ థ్రిల్లర్ సినిమాని ఎలా చేయాలనేటువంటి థాట్ అసలు ఎందుకు వచ్చింది మీకు? అదే సేమ్ కొత్తగా చేయాలి అన్న ఇది ఓటీటీకి వచ్చిన తర్వాత ఒక వెసులుబాటు ఏంటంటే యూ కెన్ థింక్ డిఫరెంట్. అంటే హీరో ఉండడు, హీరోయిన్ లేదు, పాటలు లేవు, లొకేషన్ చేంజ్ లేదు, అంతా సింగిల్ లొకేషన్లో ఇవేమీ లేకుండా 1:40 నిమిషాలు మనం జనాన్ని కట్టి పడేయవచ్చా లేదా అనేది ఒక థాట్. ఆ థాట్ నుంచి పుట్టింది. ఈరోజు ఎవరు చూసినా చాలామంది మ్యాక్సిమం ఏంటంటే అసలు స్టార్ట్ చేసిన తర్వాత క్లైమాక్స్ వరకు నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతో చూసాము. అది మాకు బాగా నచ్చింది. ఎక్కడ కూడా పాటలు లేవని కానీ, హీరో లేడని కానీ, హీరోయిన్ లేదని కానీ ఆ ఫీలింగే రాలేదు. అంటే ఆడియన్స్కి మనం కావాల్సింది ఏంటంటే ఆ గ్రిప్ చేయడం. అంటే ఆడియన్స్ని మనం చూపించే సినిమాతో పాటు వాళ్ళని మన గ్రిప్లో పెట్టుకోవడం అనేది సినిమా అని నా ఉద్దేశం. ఆడియన్స్ ఆ సినిమా గ్రిప్లోకి వెళ్ళిపోతారు. ఆబ్వియస్గా ఇంకా గ్రిప్లోకి వెళ్ళిన తర్వాత సినిమా ఏం చూపిస్తే దానిలోనే ఉంటారు. అది కాఫీ విత్ కిల్లర్. ఓకే, అయితే మొత్తం స్టోరీ అంతా 2 అవర్స్లో కంప్లీట్ చేశారు. సేమ్ లొకేషన్, స్క్రీన్ ప్లే అదంతా. మరి షూట్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్? 3 డేస్లో షూట్. 3 డేస్ అది ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్ డెఫినెట్గా కూడా. ఎందుకంటే 3 డేస్లో అంటే మీరు నంబర్ ఆఫ్ షార్ట్స్ కానీ, నంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ కానీ, అక్కడ ఇది మూమెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే 3 రోజుల్లో చాలా కష్టం తీయడం, ఇంపాసిబుల్. నాకేంటంటే ఛాలెంజెస్ చాలా ఇష్టం. ఎవరైనా ఇది ఇంపాసిబుల్ అన్నారంటే అది పాసిబుల్ చేసి చూపించాలనే ఫీలింగ్ ఉంటుంది. కథ అనుకున్నప్పుడే ఇది 3 రోజుల్లో షూట్ చేయాలి అని నేను ఛాలెంజ్ చేశాను మా వాళ్ళతో. ఛాలెంజ్ చేస్తే 3 రోజుల్లో కష్టమేమో అని మా టీం అందరూ కొంచెం టెన్షన్ పడ్డారు. పోతే నేను ఏదైనా ప్లాన్ చేశానంటే ఏదో ఉంటుంది ఈ మనిషి బ్రెయిన్లో అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు అందరికి కూర్చోబెట్టి టేబుల్ వైజ్ ఏ టేబుల్ మీద ఎవరు కూర్చుంటారు ఏంటి అన్నీ ఒక డయాగ్రామ్ గీసి ఈ సీన్స్ ఇక్కడ జరుగుతాయి, ఈ సీన్స్ ఇలా జరుగుతాయి, ఈ సీన్స్ ఇలా జరుగుతాయి, ప్రతిదీ కూడా ఒక ప్లాన్ చేస్తే ఇలాగా 3 రోజుల్లో చేయొచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కష్టమే బట్ చేద్దాం అని అందరూ ఛాలెంజింగ్గా తీసుకున్నాను మా టీం మొత్తం. అంటే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్స్తో సహా ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజింగ్ వర్క్. అది కెమెరామెన్తో సహా, అసిస్టెంట్ డైరెక్టర్స్తో సహా, అన్నిటికన్నా మించి ఆర్టిస్టులు. అది ఇప్పుడు ఎందుకంటే అందరూ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, అందరూ పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళకి ఏంటంటే ఇలాగ షార్ట్ గ్యాప్ రాగానే క్యారవాన్లోకి వెళ్ళి కూర్చుంటారు. అలాంటి 3 రోజులు లొకేషన్లోనే ఉండాలి, ఎక్కడ కదలడానికి లేదు, లంచ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. దట్టు ఏంటి 3 రోజులు ఇప్పుడు డే లైట్ సినిమా, ఇది ఓపెన్ టాప్ ఉంటుంది కాఫీ షాప్. అంటే లైటింగ్ ప్రాబ్లం 6 తర్వాత మళ్ళీ మనం షూట్ చేయడానికి లేదు, ఎందుకంటే చీకటి పడిపోద్ది. 6 లోపే చేయాలి. ఇది కూడా లైటింగ్ ఉన్నప్పుడే చేయాలి. అది కూడా 3 డేస్లో కంప్లీట్ చేయాలి. అది ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ మీరు అంటే చాలా బాగుంది సార్. మీరు చెప్పినట్టు ఎక్కడా కూడా అంటే ఇది ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనేది అనిపించదు. ప్రతిదీ అంత డీటెయిల్గా ఉంటుంది. సీక్వెన్స్ బై సీక్వెన్స్ ఎడిటింగ్లో కూడా మీరు చాలా కేర్ తీసుకున్నట్టుగా ప్రతిదీ కూడా ఆన్ పేపర్ మేము పెట్టుకున్నాం. స్క్రిప్ట్తో సహా ప్రతిదీ ఆన్ పేపర్ పెట్టుకుని ఇది ఇలా చేయాలి అని ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి షూట్ చేసాం. ఈవెన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాప్ట్ అయినాయి సార్. ఎస్పెషల్లీ అంటే మీరు కొంచెం థింక్ డిఫరెంట్ అని అన్నది ఎక్కడ మాకు బాగా కనెక్ట్ అయిందంటే తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్, ఆయన్ని తీసుకొచ్చి మీరు ఒక జ్యోతిష్య పండితుడి క్యారెక్టర్లో పెట్టడము, అది డిఫరెంట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎలా సార్ ఇలా క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? ఎందుకు? అంతే అంటే అందరూ తెలిసిన ఆర్టిస్టులే ఉండాలి అని ఫిక్స్ అయ్యాం ఫస్ట్.